సరే, ఇక మరో అంశం చూస్తే మెగా ఫ్యామిలీ పైన మంత్రి రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం నిన్న ఆల్రెడీ చర్చించాం. దానికి కౌంటర్గా ఈరోజు నాగబాబు గారు కూడా చాలా తీవ్ర స్థాయిలోనే మాట్లాడారు. ఆయన ఒకటే మాట అన్నారు, మేము ఇంతవరకు ఎందుకు స్పందించలేదు అంటే అది రోజా నోరికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు, కుప్పతొట్టిని ఎవరు కెలుక్కుంటారు అనే స్థాయిలో మాట్లాడారు. కొంచెం చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చినట్టుగానే అనుకోవచ్చు. అంటే రోజా యాక్చువల్గా ఎంత రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎంత తిట్టినట్టయితే వాళ్ళ అధినాయకుడు మెచ్చుకున్నప్పుడు కూడా ఆవిడకంటూ కొన్ని హద్దులు ఉంటాయి, ఆవిడకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. చిరంజీవి స్వతహాగా ఉండాలండి. చిరంజీవితో హీరోని యాక్ట్ చేసావు, నీ జీవితంలో పెద్ద సినిమాలు ఏముంటే రెండే ఉంటాయి, చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా. వాళ్ళ మీద దండయాత్ర చేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా విమర్శించు, తప్పని నేను చెప్పను. రాజకీయంగా నువ్వు ఏదైనా ఇష్యూ బేస్డ్గా ఆర్గ్యుమెంట్ చేసినట్టయితే ఎవరు తప్పు చెప్పరు. అలా కాకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్ని, చిరంజీవి ఎవడు సహాయం చేశాడయ్యా, నాగబాబు ఏం చేశాడు, ఏం ఉద్ధరించాడు, పవన్ కళ్యాణ్ 2 ఏరియాల్లో నుంచున్నాడు కదా, 2 ఏరియాల్లో నెగ్గాడా, ఆ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే సమాజానికి ఏ సంకేతాలు ఇస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు దాంట్గా. కానీ గతంలో చూసుకుంటే రోజా గారిని తీవ్రంగా ఐరన్ లెగ్ అని విమర్శించిన పరిస్థితి. అయినా కానీ ఆవిడ నిలబడి ఈరోజు గెలిచిన తర్వాత మళ్ళా కొంత కాలం తర్వాత ఆవిడకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అలాగే వీళ్ళు కూడా నిన్న ప్రజలు ఆదరించలేదేమో, రేపు ఆదరిస్తారేమో, కానీ అట్లా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారు. అంటే అలాగే కాదు, అసలు ఆ మాటలు అనడం తప్పు అంటాను. రోజాని ఐరన్ లెగ్ అన్నా తప్పు అవుతుంది. చిరంజీవిని, నాగబాబుని, పవన్ కళ్యాణ్ని ఈవిడ విమర్శించి ఇలా వ్యక్తిగతంగా విమర్శించినా తప్పు అవుతుంది. ఇష్యూ బేస్డ్గా విమర్శించండి. వాళ్ళు ఏదైనా పొరపాటు రాజకీయంగా వాళ్ళ రూలింగ్ మీద, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద, వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద, వాళ్ళ తాలూకు ప్రకటనల మీద ఏదైనా వీళ్ళు మాట్లాడినట్టయితే ఈ కారణం చేత ఇలా ప్రకటించాం, ఈ కారణం చేత ఈ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పేసి మీరు సాధికారికంగా మీరు వాదించండి, మెచ్చుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాడు మెచ్చుకున్నాడంటే అదే మెచ్చుకుంటాడు అన్నమాట. అది కాకుండా నువ్వు అంత ఏమైనా మాట్లాడితే ఇలాగ సీనియర్స్ కూడా ఏదో నిందలు వేస్తున్నారనేటువంటి భాషలతో ఆవిడ గోల పెట్టిన సందర్భాలు నా దృష్టికి వచ్చాయి. ఎందుకంటే మాట్లాడుతాం చెప్పండి. నాగబాబు గారు ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా, సార్ చాలా స్పష్టంగా, చాలా అంటే చురక వేసే విధంగానే అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పర్యాటక శాఖ అనేటువంటిది దేశవ్యాప్తంగా చూసుకుంటే 18వ స్థానంలో ఉంది. మరో కొంతకాలం ఏదైతే ఉందో, ఈ కాల పరిమితి ఏదైతే ఉందో, ఈ మరి ఇంకొంత కాలం తర్వాత అంటే దగ్గర గవర్నమెంట్ ముగిసిపోయే లోపు, పాలన సమయం అయిపోయే లోపు 20వ స్థానానికి పడిపోతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ పర్యాటక శాఖ మీద వేల మంది బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన దృష్టి సారించండి, మా మీద పడే ఇది కాదు అన్న స్థాయిలో మాట్లాడారు. అవునవును. అటు పర్యాటక శాఖ అంటే అర్థం కూడా తనకు తెలియదు అన్నమాట. పర్యాటక శాఖ అంటే మామూలుగా టికెట్లు తీసుకొని ఆస్ట్రేలియా, సింగపూరు ఈ ప్రాంతాలు చూడడం అనుకుంటుంది. పర్యాటక శాఖ అంటే పర్యటించడం కాదు. ఆ టూరిజం మీద రెవెన్యూ జనరేట్ చేసి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి, నేను చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి టూరిజం వాళ్ళు నన్ను కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అందాలు చూసొద్దాం రండి అని నేను 94 ఆర్ట్ ఫామ్స్ని డాక్యుమెంటేషన్ చేశాను. మనకున్నటువంటి 94 ఆర్ట్ ఫామ్స్ ఆవిడకి తెలిసి ఏదైనా ప్రాశస్త్యాన్ని ఇస్తున్నారా అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా మన ఆర్ట్ ఫామ్స్కి మంచి పేరు ఉంది. అలాగే ఆ స్థల ప్రాశస్త్యాన్ని కూడా చెప్పాలన్నమాట. చారిత్రాత్మక కట్టడాలు ఉంటాయి, అలాంటి చారిత్రాత్మక కట్టడాలు ఎన్ని చూసినట్టయితే దీని టూరిజం మీద మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలాగే రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయాలి. కానీ అవన్నీ మర్చిపోయి చెట్ల పురాణం మనకి ఎందుకు చెప్పండి? చెట్ల పురాణంతో ఏమైనా రూపాయి వనగూరుతుందా? కనుక అక్కడ పవన్ కళ్యాణ్ చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడాడు. నేను ఆడవాళ్ళ దృష్టి కంటే ఆడవాళ్ళ విషయాన్ని మాట్లాడను నేను, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం సభ్యత సంస్కారాలతో మాట్లాడితే మంచిది అనే పద్ధతిలో మాట్లాడాడు. కానీ నాగబాబు ఒక డ్రైనేజీలో అది ఏదో అక్కడ
ఆ పెంట మీద రాయి వేసినట్టుగా ఉంటుందని సెన్స్ వచ్చేలా మాట్లాడాడు. మున్సిపాలిటీ కదా, ఆవిడ నోరే పెద్ద మున్సిపాలిటీ. అలాగా చిరంజీవి గారు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు ఆవిడ గురించి. మంత్రి అయ్యానని చెప్పావు, వచ్చావు, వాళ్ళకి పట్టుచీర పెట్టారు, పసుపు కుంకాలు ఇచ్చారు, ఒక ఆడపడుచుగా సాగనింపారు. కలిశారు కదా. అదే అలాంటప్పుడు ఒక ఇంటి ఆడబిడ్డగా నిన్ను పసుపు కుంకాలు పట్టుచీర సాగనింపినప్పుడు వాళ్ళు అనడానికి నీ నోరు ఎలా వచ్చింది? జనం దృష్టిలో నువ్వేమైపోతావు? చిరంజీవికి కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, వీళ్ళందరి దృష్టిలో కూడా నువ్వు చాలా చీప్ అయిపోతావు కదా. అలాగే పవన్ కళ్యాణ్కి లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోతావు కదా. ఎందుకు అలా మాట్లాడతావు? ఏదైనా అర్థవంతమైన మాట అయితే బాగుంటుంది, అర్థరహితమైన మాటలు ఎందుకు మాట్లాడుతుంటావు? దేన్ని మాట్లాడుతుంటావు? అప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ తాలూకు ఎడంకాలి చిటికిన వేరికి ఉన్న గోరుపాటి చేయబట్టి చిరంజీవి చేయడా, నాగబాబు చేయడా, పవన్ కళ్యాణ్ చేయడా? అంటే ఏమిటి? అది చిటికిన వేలుకున్నటువంటి చరిత్ర ఏమిటి? నీకు తెలిసిన చరిత్ర చెప్పు. ఏదైనా చెప్పే ముందు ఆయన ఎడంకాలు చిటికిన వేలు గోరుకున్న పార్టీ చేయమంటే నీకు ఆ చరిత్ర ఏంటో చెప్పు. అంతే నోటుకు వచ్చింది మాట్లాడితే అది ఆ నాగబాబు చెప్పినట్టుగా అది డ్రైనేజ్ అవుతుంది, నోరు అవ్వదు. అందువల్ల కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడితే రోజాకి బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మాట్లాడారని చెప్పేసి. ఎందుకంటే సార్ మెగా ఫ్యాన్స్ అంతా కూడా మీరు ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో, మీరు గతంలో వాళ్ళతో ఎలా ఇది చేశారో, వాళ్ళతో యాక్ట్ చేశారో, వాళ్ళ గురించి మీకు తెలియదా? అవును, మొత్తంగా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అనే స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడతారండి, ఎవరైనా మాట్లాడతారండి. ఇప్పుడు చిరంజీవితో నీకు యాక్ట్ చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా ఏమిటి? చిరంజీవి సినిమాలు, మన బాలకృష్ణ సినిమాలు. వాళ్ళ మీద నువ్వు రెచ్చిపోతుంటే ఎలాగవుతుంది? బాలకృష్ణ ఒక ప్రశ్న వేస్తారనుకోండి, బాలకృష్ణ లేదా నీ భైరవ దీపం ఎక్కడిదంటే ఆ సినిమాల్లో గొప్ప సినిమా ఏదైనా ఉందంటే భైరవ దీపమే కదా. మరి అట్లాంటి బాలకృష్ణ సినిమా పరంగా మాట్లాడకూడదు, అప్పుడు యాక్షన్ పరంగా, ఆర్టిస్ట్ పరంగా మాట్లాడకూడదు. రాజకీయం మాట్లాడితే ఇష్యూ బేస్డ్గా మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతారు, లేదా ఊరుకోండి. అంతేగాని ఇన్ని తిట్లు తిడితే ఈ పదవి వస్తుంది, ఇన్ని తిట్లు తిట్టినట్టయితే ఇంత లాభం వస్తుంది, ఈ డబ్బు ఇలా సొమ్ము చేసుకోవచ్చు. అంటే పదవి కాపాడుకోవటానికి మళ్ళీ వాళ్ళ అధినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా మాట్లాడారు. అంటే పదవిని కాపాడుకోవడమే కాదు కదా, వీళ్ళకి ఏవో ప్రపోజల్స్ ఉంటాయి కదా. నేను 100 తిట్లు తిడతాను, 100 కోట్లు తీసుకుంటాను, ఉంటాయి కదా. అట్లా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయండి. కావాల్సింది ఏంటంటే కుర్చీ, నా సీఎం కుర్చీని పదిలంగా ఉంచండి, మీరేమైనా మాట్లాడండి, మీరేమైనా చేయండి, మనం ఉంటే భయపడిపోవాలి, భయకంపితులు అయిపోవాలి మిగతా వాళ్ళు అనేటువంటి హెచ్చరిక చేశారు కాబట్టి కదా ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమైనా ఇలాంటి ఇప్పుడు మీరు అన్నారు సార్, ఎందుకంటే వాళ్ళని సీటు కాపాడుకోవడానికి కోసమైనా కానీ ఇట్లా ఇది చేయండి, అట్లా కామెంట్స్ చేయండి, నా సీటు కాపాడండి, సీటు కాపాడండి అని అంటున్నారు. అవును, కానీ పార్టీ అంటే అభిమానుల పరంగా వేరుండొచ్చు, పార్టీల పరంగా అంటే ఇతర పార్టీ ఇప్పుడు చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ అభిమానించే వాళ్ళు పార్టీ పరంగా రాజకీయ వైసీపీకి ఫేవర్గా ఉండుండొచ్చు. వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు ఇట్లా చేశారనే ఏమైనా ప్రభావం చూపిస్తే అంటారా? డెఫినెట్గా ప్రభావం చూపిస్తుందండి. ఎందుకంటే ప్రజలు అమాయకులు అనుకుంటారు చాలామంది, కానీ ప్రజలు అమాయకులు కాదండి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు. అధికారం ఇచ్చేదే వాళ్ళు కదా సార్. డెఫినెట్గా చెప్తారు. వీళ్ళు అనుకున్నంత తేలిక కాదు. వీళ్ళకి నలుగురికి రాజకీయ చరిత్ర ఉండదండి. పేర్ల నానికి కానీ, కొడాలి నానికి కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, రోజాకి కానీ చరిత్ర ఉండదు. మిగతా వాళ్ళు నోరు లేక మాట్లాడడం మానేస్తున్నారా? మిగతా వాళ్ళు మాట్లాడలేక మాట్లాడడం మానేస్తారా? 151 మందిలోనూ నలుగురే కదా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి కూడా నోరు ఉంది కదా, మిగతా వాళ్ళకు కూడా ఆలోచనలు ఉన్నాయి కదా, మిగతా వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారుగా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీరు చెంకలు గుద్దినట్టయితే మీకు పదవులు వస్తాయి, డబ్బులు వస్తాయి అని ఆలోచన కదా. ప్రజలు తెలుసు అవన్నీ. ప్రజలు మిమ్మల్ని తిప్పుకొడతారు, మళ్ళీ మీ పార్టీ బారినట్టు చేదరించుకుంటారు, అసహించుకుంటారు, మీ మొహం చూడరు. సో మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినట్టయితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఈ రోజాకి ఓటేయమని చెప్పిన వేయరు, తరిమి కొడతారు అన్నమాట. సో ఎట్లయితే మొత్తానికి ఆ మెగా ఫ్యామిలీ మీద చేసిన రోజా చేసిన ప్రభావం చూపిస్తుంది. మెగా బ్రదర్ సూక్ష్మంగా మాట్లాడినా కానీ సుర్రు అనేది ఎట్లా మాట్లాడారంటారా? డెఫినెట్గా అండి, ప్రభావం చాలా ఉంటుందండి. రోజా రెచ్చిపోయి మాట్లాడుతుంది, అసందర్భంగా మాట్లాడుతుంది.
తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతుంది అన్నమాట. అది ఆవిడకే ప్రమాదం. ఆవిడకే ప్రమాదం. భవిష్యత్తులో ఆవిడకే ప్రమాదం అంటారా? డెఫినెట్గా ఆవిడకే ప్రమాదం అండి. ఎవరు చూస్తారు? ఎవరు చూడండి. ఎందుకంటే ఒక రోజు ఏం ఫాలోయింగ్ ఉందండి. ఇప్పుడు చిరంజీవి ఉన్నట్టయితే 18 మంది ఎమ్మెల్యేలు పెట్టుకున్నాడు. ఆ 18 మంది ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్తో ఉంటారు. ఒకవేళ జత కలిసినట్టయితే తెలుగుదేశం పార్టీతో ఉంటారు. నీతో ఎవరు ఉంటారు? అసలు నీకు సపోర్ట్ ఎవరు ఇస్తారు? అసలు నీ ఓటుకే గ్యారంటీ లేదు. ఎన్నోసార్లు ఓడిపోయి మొత్తానికి ఏదో విధంగా చావు తప్పి కన్నులు ఒట్టపోయి మళ్ళీ గెలిచావు నువ్వు. నగిరిలో నీకు పెద్ద రెస్పాన్స్ లేదు. నగిరిలో ఎంతోమంది నీ పట్ల అసంతృప్తులు ఉన్నారు. మా పెద్దిరెడ్డికి నీకు పడదు. నీకు ప్రోటోకాల్ పాటించడం నీకు గౌరవం ఇవ్వడు. ఇది నీ స్థాయి. నీ తాలూకు నీ సొంత పార్టీ వాళ్ళే నిన్ను ఆదరించరు. నీకు ఒక ప్రిఫరెన్స్ ఇవ్వరు, నీ గౌరవం ఇవ్వరు. అప్పుడు నువ్వు ముందు నీ పరిస్థితి చూసుకో. నీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఎవరు నేను లైక్ చేయరు, ఎవరు నీతో మాట్లాడరు, ఎవరు ప్రోటోకాల్ పాటించరు. ఎంతసేపు డ్యాన్స్ వేసినట్టు రాజకీయాలకు కావాల్సింది డ్యాన్స్ వేయడం కాదు, అర్థవంతమైన చర్చ. అర్థమైందా? స్ఫూర్తిదాయకమైన చర్చ, ఆదర్శనీయమైన చర్చ. ఆ చర్చలు మాట్లాడకుండా సినిమా యాక్టర్లాగా ఊరు గెంతులేస్తే ఎవరు చూస్తారండి? ఇటు జబర్దస్త్లో గెంతులేసిన చోటు, ఇక్కడ రాజకీయంలో గెంతులేసిన చోటు అన్నమాట. నీ శాఖను మర్చిపోయావు. పర్యాటక శాఖకి నువ్వు ఉద్ధరించిందే ఉంది. పర్యాటక శాఖ అంటే నువ్వు తినడానికి కాదు, ప్రపంచం అంతటినీ కూడా నీ తాలూకు తెలివితేటలతో, నీ తాలూకు బుద్ధి కుశలతో తిప్పాలి. నీ చుట్టూ తిప్పుకోవాలి. ఎంత బాగా చేస్తుంది రోజా అనిపించుకోవాలి. అది మర్చిపోయి ఆవిడ శాఖ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అది మర్చిపోయి ఈ పెంట మాటలు మాట్లాడతారు ఎందుకు మీరు? రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.